నివసింతును అంటూ సంతోషంగా చప్పట్లు కొడుతూ కొంచెం బిగ్గరగా చప్పట్లు కొడుతూ మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించింది అంటూ స్తుతించము. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. ప్రపంచమును నీ వాక్కు వలన నిర్మించితివి, నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడవు. వేటగాని ఊరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి రక్షించువాడవు నీవే. వేటగాని ఊరి నుండి విడిపించువాడవు నీవే, నాశనకరమైన తెగులు నుండి రక్షించువాడవు నీవే. నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను. కొంచెం బిగ్గరగా అంటారా? యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము నా కేడము, నేను నమ్మదగిన దైవం. చప్పట్లు కొడుతూ అందరము ఈరోజు మన పరిస్థితులు ఏదైనా అయ్యుండొచ్చు, అందరం ఒకటే మాటగా దేవుని స్తుతిద్దాం. ఏమని అంటే, యేసుని తట్లు నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్పేసి, నీ వలన నిత్యము సహాయము కలుగుచున్నది అంటూ స్తుతిద్దాము. యేసుని తట్లు నా కన్నులెత్తుచున్నాను, నీ వలన నిత్యము సహాయం కలుగుచున్నది. అందరము యేసుని తట్లు నా కన్నులెత్తుచున్నాను, నీ వలన నిత్యము సహాయం కలుగుచున్నది. ఏ అపాయము రాకుండా నా కుడి ప్రక్కన నిలువుము, నా ప్రాణము నిరంతరం
ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా మరి ఒకసారి నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ కొంచెం బిగ్గరగా మరి ఒకసారి యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. ఒక్క నిమిషం అందరం రెండు చేతులను ఆకాశం వైపు ఎత్తి ఒకసారి అందమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతిద్దాం అందరం. స్తోత్రము స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రము స్తోత్రం స్తోత్రం. అందరం అదే రీతిగా కళ్ళు మూసుకొని ఉంటుండగా, అందరం అదే రీతిగా కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తుండగా కీర్తనలు 91 చదువుతుండగా ఒక్కొక్క వచనం చదివినప్పుడు అందరం బిగ్గరంగా ఆమేనందం. ఒక వచనం అయిపోయిన వెంటనే ఆమేనందము. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆమేన్. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆమేన్. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలదు. ఆయన సత్యమును కేడమును డాలునయ్యున్నది. ఆమేన్. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కదువు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కుదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించెదను, అతడు నా నామము ఎరిగినవాడు గనక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఒకసారి రెండు చేతులను ఆకాశం వైపు ఎత్తి దేవుని స్తుతిద్దాము.
స్తోత్రము స్తోత్రం అంటూ ప్రతి ఒక్కరము ఇప్పుడు చదివిన వాక్య భాగం రీతిగా ప్రతి ఒక్కరం 2 చేతులను ఆకాశం వైపెత్తి ఎవ్వరు మౌనంగా ఉండకుండా ఆ వాక్యాన్ని చేత పట్టి యేసు నామంలో డిక్లేర్ చేస్తూ దేవుని స్తుతిద్దాము. అందరము ఈ వాక్యాన్ని మీ కుటుంబం మీద డిక్లేర్ చేయండి. ఈ వాక్యాన్ని మీ పిల్లల మీద డిక్లేర్ చేయండి. వాళ్ళ పేరు ఎత్తి ఈ వాక్యాన్ని యేసు నామంలో డిక్లేర్ చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదంటూ డిక్లేర్ చేయండి. ఏ అపాయము నా గుడారానికి రాదని డిక్లేర్ చేయండి. యేసు నామంలో ఏ అనారోగ్యం నా ఇంటిని ముట్టదని డిక్లేర్ చేయండి. స్తోత్రం 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 యేసయ్యా. సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను. ప్రతి ఒక్కరము మహోన్నతుడా నీ చాటునా నే నివసించెదను. సర్వశక్తుడా సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను. బలవంతుడా బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా అనుదినము. యేసయ్యా 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 యేసయ్యా. బిగ్గరగా యేసయ్యా అంటూ యేసయ్యా 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 యేసయ్యా. ఈరోజు మీకు ఏ భయమైనా ఉండొచ్చు. ఫ్యూచర్ గురించి భయం ఉండొచ్చు, రేపటి గురించి భయం ఉండొచ్చు, మనుషులకు చెప్పుకోలేని భయాలు ఏవైనా ఉండొచ్చు. వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. మరణ భయము మనల్ని వెంటాడుతుందా? రోగం అనే భయం మనల్ని వెంటాడుతుందా? యాక్సిడెంట్ అనే భయం మనల్ని వెంటాడుతుందా? కొదువా అనే భయం మనల్ని వెంటాడుతుందా? డిక్లేర్ చేద్దాం అందరము. రాత్రి వేళ కలుగు పగటిలో ఎగిరే బాణముకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దినమెల్ల వేధించు వ్యాధికైనా రాత్రి వేళ కలుగు భయముకైనా పగటిలో ఎగిరే బాణముకైనా చీకటిలో సంచరించు తెగులుకైనా దినమెల్ల వేధించు వ్యాధికైనా నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా
అందరం ఏక మనస్సుతోటి నే భయపడను. యెహోవా నిస్సి నాతో, నే భయపడను. యెహోవా షమ్మా నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా షాలోమ్ నా తోడు నీవే. యేసయ్యా యేసయ్యా. బిగ్గరగా స్వరాలెత్తి అందరము యేసయ్యా 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 అంటూ యేసయ్యా 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 యేసయ్యా. ఒక్క నిమిషం అందరం రెండు చేతులను పైకెత్తి, ప్రతి ఒక్కరం పైకి ఆకాశం వైపు ఎత్తి, కొద్దిగా కాకుండా అందరం పైకెత్తి దేవానికి స్తోత్రం స్తోత్రం అంటూ ఒకసారి స్తుతిజం. మహోన్నతుడా నీ చాటునా నే నివసించెదను. సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను. మరి ఒకసారి మహోన్నతుడా అంటూ బిగ్గరగా మహోన్నతుడా సర్వశక్తుడా నే విశ్రమించెదను. బలవంతుడా బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా. అనుదినము బలవంతుడా నీ సన్నిధినే నే ఆశ్రయించెదా. అనుదినము యేసయ్యా 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 యేసయ్యా. నే భయపడను, నే యెహోవా రాఫా నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా షమ్మా నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా నిస్సి నే భయపడనాడు. యెహోవా ఈరే నా తోడు నీవే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా